వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక సమస్యలతో నేడు ఎన్నికల్లోకి బరిలో ఉంది. ఎన్నికల్లో జరుగుతున్న విధానంలో సందిగ్ధంలో విభజన రీతిలో ఉంది. మనం గమనిస్తే వైఎస్ఆర్ పాలనలో జరిగిన అనేక అంశాలలో గొప్పగా చెప్పుకుంటున్న అంశం ప్రాథమిక విద్యను ఆంగ్ల భాషలో బోధించడం, తద్వారా పిల్లలకు ఇంగ్లీషు భాషను బోధించి పట్టు సాధించి వారికి ఉద్యోగంలో అర్హతలో ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంచే విధానంగా విద్యను అందించడం అని చెప్పుకుంటున్నారు. దీనికోసం ప్రాథమిక విద్య అన్ని భాషలను, అంటే మనకు తెలుగు ఒక్క భాష తప్పించి మిగిలిన సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, నేచురల్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇంగ్లీష్లో బోధిస్తారు. దీనివల్ల వాళ్ళకి ఇంగ్లీష్ టర్మినాలజీ బాగా అలవాటు పడుతుంది. అందువల్ల వీరు ఉద్యోగాలు రూపకల్పన సాధించడంలో గొప్ప స్థితిని పొందుతారు అనేది వీరి యొక్క ఆలోచన. అందుకని అన్ని తరగతులను కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేశారు. ఇది ఆధునికంగా కనిపిస్తున్న వారికి మంచి ఆలోచనగానే భావిస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సహజంగా అందరికీ సాధ్యం కాదు. అది పరాయి భాష, దాంట్లో అర్థాలు దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం కొద్దిగా మనకు ఇబ్బందే. అయితే భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. అందరూ కూడా వివిధ రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు, రకరకాల విద్యలు అభ్యాసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారి వారి స్థానంలో పదిలంగానే ఉన్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రాష్ట్ర భాషను ప్రాథమిక భాషగా తీసుకోవడం ద్వారా వారి యొక్క భాష పటుత్వంగా ఉంటుందండి, పటిష్టంగా ఉంటుంది. దానివల్ల ఆ జాతి సంస్కృతి సంప్రదాయాలు స్థిరంగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు పరాయి భాషని మనం ప్రవేశపెట్టాం. పరాయి భాష ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న వాతావరణం అంతా కూడా ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడున్న ప్రాంత ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి, మాట్లాడడానికి చాలా సులభం అవుతుంది. అంటే ఇతర దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సులభంగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది లాజిక్. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తారా ఏంటి? లేదు. పోనీ మనలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా? 100% రాదు. ఎవరైతే దాంట్లో క్వాలిఫై అవుతారో, గొప్పగా విజయం సాధిస్తారో అట్లాంటి వాళ్ళకి డబ్బు అధికంగా ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని ఫారెన్ దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. మరి మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేంత ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగాలు ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నాయా? లేవు. కేవలం ఇది అపోహ అంతే. ఇప్పుడు అక్కడున్న ప్రజలకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు కదా, మన వాళ్ళు పోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలా? పోనీ వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఇంగ్లీష్ మాతృభాష కదా, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా మనకు ఉద్యోగాలు ఎగరేసుకొని పోయేటట్లుగా వాళ్ళు అనుమతిస్తాయా? ప్రపంచ దేశాలు సాధ్యం కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల చాలా గొప్పగా చదువుతారు మావాడు, మంచి మార్కులు వచ్చాయి అనే అపోహలు. కానీ మీరు ఇంకా ముందుకు ఆలోచన చేస్తే మన భాష కనుమరుగవుతుంది. భాష కనుమరుగే కొద్ది ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో మన యొక్క బలం తగ్గిపోతుంది. మా అంటే ఆలోచించండి. ఇప్పుడు మీరు విలేజ్లో పోయారనుకోండి, మీకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. మీ విలేజ్లో గొప్పతనాన్ని స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. మీరు సులభంగా అక్కడ జీవించగలుగుతారు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. అలా కాని పరిస్థితుల్లో అక్కడ రకరకాల బయట వాతావరణం వచ్చేసింది అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి చేరిపోతారు. అప్పుడు మీ యొక్క ఆ యొక్క అనుకూలత ఉంటుంది కదా మీరు జీవించడానికి, అది తొలగిపోతుంది. అక్కడ ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వచ్చి సులభంగా బతికే అవకాశం ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇప్పుడు సిటీ అనుకుందాం. ఏదో బెంగళూరు సిటీ కావచ్చు, లేదంటే మద్రాసు కావచ్చు, అక్కడ పోయి చూడండి, మన వాళ్ళు కలిసి జీవించడం కష్టం. ఎందుకంటే అక్కడ కామన్ భాష వేరేగా ఉంటుంది. ఇంగ్లీషు, హిందీయో లేదంటే ఏదో మాట్లాడి మధ్యంగా పెట్టుకొని వాళ్ళందరూ జీవిస్తారు. మన వాళ్ళు కామన్గా జీవించలేరు. మన వాళ్ళు కామన్ కష్టం సహజంగా జీవించే వాళ్ళు వాళ్ళకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అక్కడ జీవించడం చాలా కష్టంగా అనిపిస్తుంది.
ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకురా అంటే పార్టీ వాళ్ళు వచ్చి జీవిస్తారండి ఆ వాతావరణంలో, మన వాళ్ళు బతకలేరు. అంటే మనం ఆ స్థానాన్ని కోల్పోయినాం కదా, ఇది అర్థం చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనమే గొర్రెల్లాగా ముందుకు పోతున్నామండి, ఇది అర్థం చేసుకోండి. కాబట్టి మన భాష అనేది పటిష్టంగా ఉంటే రాలేడండి, వేరేవాడు కూడా రాలేడండి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం కాబట్టి ఈ ప్రాంతంలో సులభంగా బతుకుతామండి, సుఖంగా బతుకుతాం, అవకాశాలు పొందుతాము, మనం డెవలప్ చేసుకుంటాం. వేరే వాటితో మనకు వ్యాపారం చేయడానికి భాష అవసరం లేదండి, వస్తువు కావాలి, దాని యొక్క క్వాలిటీ కావాలి, ఆ ఉత్పాదన కావాలి, వాడి అవసరాన్ని బట్టి మనం తీర్చగలిగితే వ్యాపారం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మనకు ఇష్టం లేకపోతే ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? వ్యాపారము, అభివృద్ధి, అవసరాలు బట్టే కదా. అవసరాలు మనం తీర్చుకోలేనప్పుడు మాత్రం ఇతరులపైన ఆధారపడతాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ రొటేషన్, రివర్స్ ప్రాసెస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా మన భావనలో మనం అభివృద్ధి చెందుతున్నామన్న కనిపిస్తుంది, కానీ అంతిమంగా నష్టపోయేది తెలుగు జాతి మాత్రమే. కాబట్టి ప్రాథమిక భాష తెలుగు భాషగానే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తెలుగు వాళ్ళుగా బతకగలుగుతాం. లేదంటే ఏ హిందీ వాడో, ఇంగ్లీష్ వాడో, తమిళోడో ఎవడో ఒకడు వచ్చి మన స్థానాన్ని కొట్టేస్తాడు. మనం ఈ ప్రాంతంలో బ్రతకడం కష్టమైపోతుంది. కమ్యూనికేషన్ వల్ల ఇతరులకి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం నష్టపోతాము, మన ప్రాంతాన్ని మనం కోల్పోతాము. ఒక రకంగా చెప్పాలంటే మనం నేటివిటీ దెబ్బతినేసి మన యొక్క పూర్వీకుల పారంపర్యను కోల్పోయి అసలు ఈ దేశ పౌరులుగా కాకుండా కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మన ప్రాంతాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేస్తారు, మన అవకాశాలన్నీ కొల్లగొట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క అపోహ నుండి బయటపడాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జిట్టు సురేష్ కుమార్, అడ్వకేట్, తిరుపతి. జై శ్రీరామ్.